హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆనంది ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంక నైట్ ఆదిత్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అలేఖ్యకి జాబ్ ఇవ్వాలి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలేఖ్య అంటే అత్తయ్యగారికి మామయ్యగారికి పడదు. తనను ఆఫీస్లోన అసిస్టెంట్ పోస్ట్లో పెట్టుకుంటే అత్తయ్యగారు ఒప్పుకుంటారా? అత్తయ్యగారు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అలేఖ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తను జాబ్ చేయాలనుకుంటే ఇంక ఎక్కడైనా చెయ్యొచ్చు కదా. ఆదిత్యగారికే ఫోన్ చేసి ఎందుకు జాబ్ అడగాలి? సరే, అడిగిందే అనుకున్నాం. లీగల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉందని అలేఖ్యకెట్లా తెలుసు? రాత్రి ఆదిత్యగారు అలేఖ్య గురించి చెప్పినప్పుడు ఏ అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుగా ఉంది. జీవనమల్లా ఏదైనా కొత్త డ్రామాలు మొదలుపెట్టలేదు కదా అని ఆనంది అనుకుంటుండగా సడన్గా ఆదిత్య వచ్చి ఆనంది భుజం మీద 2 చేతులు వేస్తాడు. దాంతో ఆనంది ఉలిక్కిపడి చూస్తోంది. హలో మేడం. ఆనందిగారు, మనిషి ఇక్కడే ఉన్నారుగాని మనసెక్కడో తిరుగుతున్నట్టుందే అని ఆదిత్య అంటాడు. కాని ఆనంది ఆలోచనలో పడుతుంది. నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను. అలేఖ్య నా అండర్లో ఉంటే ఏ తప్పు చెయ్యనికి ఛాన్స్ ఉండదు కదా. నేను కూడా తనని మార్చే ప్రయత్నం చెయ్యొచ్చు అని ఆనంది మనసులో అనుకుంటూ ఉండగా, రే చిట్టీ, మార్నింగే మీ అక్కకేమైందిరా? మనిషి ఎదురుగానే ఉందిగాని మనసు మాత్రం వేరే ప్రపంచానికి ఎగిరిపోయినట్టుంది అని ఆదిత్య అంటాడు. ఎక్కడికి ఎగిరిపోలేదు ఆదిత్యగారు, నేను ఈడనే ఉన్నా. నా మనసు ఈడనే ఉంది అని ఆనంది అంటుంది. ముందు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. అలేఖ్య జాబ్ గురించి అత్తయ్యగారికి చెప్పారా మీరు అని ఆనంది అడుగుతుంది. ముందుగానే చెప్తే అమ్మ వద్దంటుందేమో. పైగా నేను అలేఖ్యకి మాటిచ్చేశాను. ఇప్పుడు నో చెప్తే తను డిసప్పాయింట్ అవుతుంది కదా. మనమేమీ అలేఖ్య మీద జాలిపడటం లేదు, తనకి హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే సీను అలేఖ్య ఒకటై తన జీవితం బావుంది అని అనుకునే అంతవరకు మన వైపు నుంచి మనం చేయగలిగేంత సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ ఆదిత్యగారు. ఇన్నాళ్ళు సీను గురించి ఆలోచించనీకి నేనే ఉన్నాననుకున్నాను. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు అని ఆనంది అంటుంది. మనం ఎప్పుడూ వాళ్లకి తోడుగానే ఉంటాం ఆనంది. ఆఫీస్కి టైం అయితాంది, బయల్దేరు అంటాడు ఆదిత్య. నేను బయల్దేరటమేంటి? మీరు రాలా అన్నడుగుతుంది ఆనంది. నేను ఆఫీస్కొస్తాను, కాస్త అరగంట లేటుగా వస్తాను. కంపెనీకి సంబంధించి ఒక పార్టీని కలవాలి అని ఆదిత్య చెప్తాడు. ఓకే ఆదిత్యగారు, కారు వరకైనా కలిసి వెళ్దాం రండి అంటూ నవ్వుకుంటూ ఆదిత్య ఆనంది వెళ్తారు. ఇంకా ఆనంది కారులో వెళ్తూ ఉంటుంది. సడన్గా కారు ఆగిపోతుంది. ఇంక డ్రైవర్ కారు ఏమైంది అని చూడ్డానికి కింది దిగుతాడు. సారీ మేడం, ప్రాబ్లం పెద్దదిగా ఉన్నట్టుంది. రిపేర్ అవడానికి టైం పడుతుంది అని డ్రైవర్ చెప్తాడు. నాకు టైం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఆఫీస్ దగ్గరే కదా అని చెప్తుంది ఆనంది. ఇంకా ఆనంది ఆటో కోసం చూస్తూ ఉంటుంది. అటువైపుగా ఒక ఆటో రావడం చూసి ఆ ఆటో దగ్గరికి వెళ్లి ఆటో ఎక్కబోతూ ఆటోలో ఉన్న అమ్మాయిని చూస్తుంది. ఓయ్, ఇది షేర్ ఆటోనా? ఏం పర్లేదులే, మీటింగ్కి టైం అయిపోతుంది కదా అని ఆటో ఎక్కుతుంది. ఇంకా ఆఫీస్కి కాల్ చేసి, కిరణ్, నా కార్ రిపేర్ అయింది, నేను ఆటోలో వస్తున్నాను. నాకిప్పుడు లీగల్ టీంతో మీటింగ్ ఉంది, దాని ఒక 15 మినిట్స్ పోస్ట్పోన్ చేయవా అని చెప్తుంది ఆనంద్. ఇంకా ఆటోలో కూర్చున్న ఆ అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్తో కొంచెం మాట్లాడొచ్చా? మిమ్మల్ని, మీ మాటల్ని చూస్తుంటే మీరేదో పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నట్టున్నారు. అక్కడ నాకు ఏదైనా జాబ్ దొరుకుతుందా అండి అని ఆ అమ్మాయి అడిగితే, మీరెవరు అని అడుగుతుంది ఆనంది. నా పేరు చైత్ర, నాకు జాబ్ లేదు మేడం, నాకు కాస్త హెల్ప్ చేస్తారా? ఇప్పుడే నేను వేరే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తున్నాను. ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసింది అనే టైంలో ఎవరో రికమెండేషన్ క్యాండిడేట్ని తీసుకున్నారు అని చెప్తుంది చైత్ర. నీకు ఏ రికమెండేషన్ లేదా అని ఆనంది అడుగుతుంది. నాకు ఇక్కడెవరూ తెలీదు మేడం, నేను హైదరాబాద్కి కొత్త, నేను విజయవాడ నుంచొచ్చాను. ఎల్ఎల్బీ చదివాను మేడం, ఎడ్యుకేషన్ అంతా స్కాలర్షిప్ మీదే జరిగింది అని చరిత్ర చెబుతూ ఉంటే, నీతో ఇంకా ఎవరెవరున్నారు అని అడుగుతుంది ఆనంది. నేను మా అమ్మ ఉంటాం మేడం. ఈ జాబ్ మీద చాలా హోప్స్తో వచ్చాను మేడం, బట్ నా బ్యాడ్ లక్ జస్ట్లో పోయింది. నాకీ జాబ్ కావాలి మేడం, నాకంటూ ఒక గోలుంది కదా, ముందు ముందు అది చూసుకోవాలి కదా. నాకిక్కడెవరూ తెలీదు మేడం, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తారా? నన్ను చూసి కాదు, ఒకసారి నా సర్టిఫికెట్స్ చూడండి అని ఆనందికి సర్టిఫికెట్స్ ఇస్తుంది చైత్ర. చైత్ర సర్టిఫికెట్స్ చూసిన ఆనంది, చాలా బాగా కష్టపడి చదువుకున్నావు అని ఆనంది అంటే, నా చేతిలో ఉన్న ఆయుధం చదువు ఒక్కటే మేడం అని చైత్ర చెబుతూ ఉంటే, నాకు ఈ అమ్మలిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది అని ఆనంది మనసులో అనుకుంటుంది. గుడ్ చైత్ర, ఆడపిల్లలు ఇలాగే ఉండాలి. తల్లి లేదనో, తండ్రి లేదనో, సాయం చేసేది ఎవరూ లేరనో లైఫ్ ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. చదువు నీ ఆయుధం అంటుంది ఆనంది. ఇంక చైత్ర ఆ మాటలకి చాలా ఆనందపడిపోతుంది. ఇంకా ఆఫీస్ దగ్గర ఆటో ఆగుతుంది. ఆనంది వెళ్ళిపోబోతుంటే, మేడం, నన్ను మర్చిపోకండి మేడం అంటుంది చరిత్ర. ఇప్పుడు నీకేమైనా పనుందా అని అడుగుతుంది ఆనంది. లేదు అని చెప్తుంది చైత్ర. అయితే నాతో రా అంటుంది ఆనంది. ఇంక చైత్ర చాలా సంతోషపడిపోతూ ఆనంది వెంట ఆఫీస్లోకి వెళ్తుంది. ఇంక ఆనంది,
ఆ అమ్మాయిని పిలుచుకునొస్తుండే జీవన చూస్తుంది. ఎవరీ అమ్మాయి? తీసుకొచ్చి క్యాబిన్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది అని తలుపు చాటున లోపలికి చూస్తుంది జీవన. చైత్ర, కూర్చో అంటుంది ఆనంది. మేడం, మీరెవరో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది చైత్ర. ఈ కంపెనీ లీగల్ అడ్వైజర్ని. ఈ కంపెనీ మాదే అని చెప్తుంది ఆనంది. అది విన్న చైత్ర చాలా ఆశ్చర్యపోయి సంతోషపడిపోతుంది. ఇంక ఆనంది ఇంటర్వ్యూ చేస్తుంది చైత్రని. ఇక చైత్ర చెప్పిన సమాధానాలకు ఆనంది ఇంప్రెస్ అయి, వెరీగుడ్ చైత్రా అంటుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ ఆనంది బయటకొస్తుంది. అక్కడే ఉన్న జీవన్ని చూస్తుంది. ఇంక జీవన అడుగుతుంది, ఎవరా అమ్మాయి, ఎందుకొచ్చింది అని. లీగల్ టీంలో వేకెన్సీ ఉంది కదా, ఆ పోస్టుకి ఈ అమ్మాయిని అపాయింట్ చేయాలనుకుంటున్నాను అని ఆనంది చెప్తే, ఎవర్నడిగి అపాయింట్ చేస్తావు అని జీవన అడుగుతుంది. లీగల్ డిపార్ట్మెంట్ నాది, నేను ఎవర్నడగాలి అంటుంది ఆనంది. సీఈఓని అడగాలి, ఎండీ పర్మిషన్ తీసుకోవాలి అని జీవన అంటుంది. అక్కడున్న స్టాఫ్ అంతా జీవన గట్టిగా అరవడంతో లేచి నిలబడతారు. ఏం జీవన, అందరి ముందర ఇష్యూ చేస్తున్నావా సీఈఓని అనడగాలో, ఎండీ పర్మిషన్ తీసుకోవాలో అవన్నీ నేను చూసుకుంటాను అని ఆనంది అంటూ ఉంటే, మేడంగారు ఆవిడతో గొడవపడుతున్నారేంటి అని చైత్ర అనుకుంటుంది. నువ్వెలాగైతే ఏంటి కోడలివో, నేనలాగే కోడల్ని, కాకపోతే నువ్వు పెద్ద కోడలువు, నేను చిన్న కోడల్ని. జీవనా అంటూ ఉంటే, వీళ్ళిద్దరూ తోడికోడములా, వీళ్ళిద్దరికీ పడదా అని చైత్ర అనుకుంటుంది. జీవనా, ఇంటి విషయాలిక్కడ మాట్లాడకు అని ఆనంది అంటుంది. సరే, ఇక్కడ విషయాలే మాట్లాడతాను. బావగారు ఈ పోస్టుకి అలేఖ్యం తీసుకుంటానని మాటిచ్చారు కదా అని జీవన అడుగుతుంది. ఆ విషయం నాక్కూడా తెలుసు అని ఆనంది చెప్తుంది. అంటే బావగారు మాటిచ్చారని తెలిసే ఈ అమ్మాయిని తీసుకునొచ్చావా? ఈ అమ్మాయిని చుట్టమా బంధువా అని జీవన అంటుంది. పోస్టుకి కావాల్సింది చుట్టాలు బంధువులు కాదు, అర్హత ఉన్నవాళ్లే ఈ పోస్టుకి కావాల్సిన అర్హత లేఖ్య కంటే తనకే ఉంది అని ఆనంది చెప్తూ ఉంటే, నేను ఒప్పుకోను అంటుంది జీవన. ఇది నా డిసిషన్ అంటుంది ఆనంది. నువ్వు తప్పు చేస్తున్నావు ఆనంది, బావగారు లేని టైంలో నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని జీవన అంటే, ఆయన ఉన్నా కూడా ఈ నిర్ణయమే తీసుకునేదాన్ని అని ఆనంది చెప్తుంది. ఆనంది, నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు అని జీవన అంటే, నిన్ను చూస్తుంటే నాకదే అనిపిస్తోంది అని ఆనంది అంటుంది. మీ నిర్ణయాన్ని మార్చుకో అని జీవన్ చెప్తూ ఉంటే ఆదిత్య వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. అక్కడ స్టాఫ్ అంతా నిల్చొని ఆనందిని జీవన్ని చూస్తూ ఉంటే, ఏమైంది మీ ఇద్దరు గొడవ పడుతున్నారు అని ఆదిత్య అడుగుతాడు. చూడండి బావగారు, ఆనంది ఏం చేస్తోందో, మీరు అలేఖ్యకిచ్చిన మాటను కాదని వేరే మనిషిని లీగల్ టీంలోకి తీసుకుంది అని జీవన్ చెప్తుంది. వేరే వాళ్ళని లీగల్ టీంలోకి తీసుకోవడమేంటి, మనం ఆల్రెడీ అలేఖ్యని అనుకున్నాం గదా, డిస్కషన్ చేసుకున్నాం గదా అని ఆదిత్య అంటే, కాని ఆనందికి మీ మాటంటే లెక్కలేదు, బావగారు మీ మీద గౌరవం లేదు అని జీవన చెబుతూ ఉంటే, మేడంగారి హస్బెండ్ ఆదిత్యగారు, ఇప్పుడు ఈయనేమంటాడు అని చైత్ర అనుకుంటుంది. ఆనంది, నిన్న రాత్రి చెప్పింది మర్చిపోయావా, లేదా నేను అలేఖ్యకి మాట ఇవ్వడం నీకు నచ్చలేదా అని ఆదిత్య ఆనందిని అడుగుతాడు. ఆదిత్యగారు, నేనొకసారి చెప్పేది వినండి. నేను అలేఖ్యని ఈ అమ్మాయిని కంపేర్ చేసి చూశాను. అలేఖ్య మామూలు డిగ్రీ చదివింది, కాని చైత్ర లా చదివింది. అలేఖ్య బోర్ కొడుతోంది కాబట్టి జాబ్ చేయాలనుకుంది, కాని చైత్రకి జాబ్ చాలా అవసరం ఆదిత్యగారు. ఎందుకంటే తనే తల్లిని పోషించుకోవాలి, సింగిల్ పేరెంట్, తండ్రి లేడు అని ఆనంది చెప్తూ ఉంటే, ఇవన్నీ నీకెలా తెలుసు అని ఆదిత్య అడుగుతాడు. మార్నింగ్ తన ఆటోలో పరిచయమైంది అని కారు ఆగిపోయి ఆ అమ్మాయి పరిచయమైన సంగతి ఆదిత్యకు చెప్తుంది. తన గురించి తెలిసాక, తనని టెస్ట్ చేశానండి, ఈ పోస్టుకి తనే పర్ఫెక్ట్ అనిపించింది, అందుకు తగ్గ క్వాలిఫికేషన్ కూడా ఉంది, మనకు కావాల్సింది మెరిట్ పర్సన్, లీగల్ టీంలోకి చైత్రనే కరెక్ట్ అండి అని ఆనంది చెప్తూ ఉంటే, మరి బావగారు అలేఖ్యకిచ్చిన మాట సంగతేంటి, ముందది చెప్పు అని జీవన అడ్డుపడుతుంది. మాటిచ్చిన సంగతి నేను కాదంటం లేదు, ఇంకోసారి వేరే ఏదన్నా పోస్టు తనకిద్దాం అని ఆనంది అంటుంది. అంటే బావగారు మాట పోయినా పర్వాలేదా అని జీవన్ అంటుంది. ఇచ్చిన మాట కంటే కంపెనీ శ్రేయస్సు ముఖ్యం, ఎవరికి స్కిల్లుంటుందో వారినే కదా కంపెనీలో తీసుకోవాలి అని ఆనంది అంటే, అలేఖ్య నీకు నచ్చదు కాబట్టి అట్లీస్ట్ తనని ఇంటర్వ్యూ కూడా చెయ్యకుండా రిజెక్ట్ చేశావు అంతేగా అంటుంది జీవన. తన మీద నాకేం పర్సనల్గా కోపం లేదు అని ఆనంది అంటే, ఉందానంది, ఎందుకుండదు, తను బావగారి మాజీ ప్రేయసి కదా, అలాంటి మనిషి ఆఫీస్లో నీకిన్న పోస్ట్ పోతే నువ్వెలా పనిచేయగలవు, ఎక్కడ తను మళ్ళీ బావగారి లైఫ్లోకి రావాలనుకుంటోందనని నువ్వు భయపడుతున్నావు కదా అని జీవన అంటూ ఉంటే, జీవన అర్థం లేకుండా మాట్లాడకు అని ఆదిత్య అంటాడు.
అయితే ఈ పోస్ట్ అలేఖ్యాకివ్వండి బావగారు. నేను మాట్లాడింది అబద్ధమని ఒప్పుకొంటాను. లేదంటే నేను మాట్లాడిందే నిజాలని మీరొప్పుకోండి అని జీవన్ అంటుంది. నేను ఆదిత్య భార్యగానూ సునందగారి కోడలిగానూ ఈ డెసిషన్ తీసుకోలేదు. ఈ కంపెనీ ఎదుగుదల కోసం బాధ్యత కల లీగల్ అడ్వైజర్గా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నాను. మామయ్యగారు ఎప్పుడొక మాట అంటూ ఉంటారు, సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని ఇంటికే పరిమితం చేయాలి, వర్క్లో టాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది. సంస్థ ఎదగాలి అంటే నైపుణ్యం గల పనివాళ్లు ఉండాలి అని చైత్ర అలేఖ్య కంటే చాలా బెటర్ అని ఆనంది అంటుంది. చూసారా బావగారు, అలేఖ్య వేస్ట్ని ఎలా మాట్లాడుతోందో అని జీవన్ అంటే, నేను మాట్లాడుతోంది ఈ పోస్టు గురించి మాత్రమే అని జీవన ఆనందిని అంటుంది. అలేఖ్యకి మరో పోస్ట్ ఇద్దాం అంటుంది ఆనంది. ఇప్పుడు ఖాళీ లేవు కదా, ఖాళీ అయినప్పుడే ఇద్దాం. ఎప్పుడది నాకెలా తెలుస్తుంది అని ఆనంది అంటే, చూసారా బావగారు ఆనంది ఏమంటుందో అని జీవన అంటే, తను చెప్పింది నిజవే కదా జీవన, మరి మీరు అలేఖ్యకిచ్చిన మాట నేం చేస్తారు అని జీవన అడిగితే, తనకు వేరే పోస్ట్ ఇస్తానని అంటాడు ఆదిత్య. ఇది అన్యాయం బావగారు అని జీవనంటే, చూడు జీవన, నాకెవ్వరి మీద వ్యక్తిగత కోపం లేదు. చైత్ర మా చుట్టూ మేము కాదు, తను నాకు పరాయి మనిషే. బట్ మంచి టాలెంట్, తపన చూసిన తర్వాత ఈ టీంలో చేరడానికి కావాల్సిన అన్ని అర్హతలు తనకున్నాయి. పైగా త్వరలో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బాధ్యతలు కూడా ఈ టీమే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చైత్రనే బెస్ట్ చాయిస్ అనుకుంటున్నాను అని ఆనంది అంటుంది. అలేఖ్యను కూడా ట్రైన్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా అని జీవన్ అంటే, ట్రైన్ చేస్తే అయ్యేది కాదు జీవన ఇది అని ఆనంది అంటే, నువ్వెన్నైనా చెప్పు, అలేఖ్యని ఈ టీంలో తీసుకోవాల్సిందే అని జీవన మొండిగా వాదిస్తుంది. ఇంకా ఆదిత్య, జీవన నువ్వెందుకిందులో పర్సనల్గా ఇంటర్ఫియర్ అవుతున్నావు? ఆ వచ్చిన వ్యక్తి పనిచేయాల్సింది ఆనందికి అసిస్టెంట్గా, ఎవరు తన కంఫర్ట్, ఆ మాత్రం లిబర్టీ తనకివ్వాలి కదా అని ఆదిత్య చెప్తూ ఉంటే, అది కాదు బావగారు అంటుంది జీవన. తనతో నేను మాట్లాడతానులే ఆనంది, లీగల్ టీంలోకి చైత్రాన్ని తీసుకుంటున్నట్టుగా హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేయండి. మిగిలిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తనని రేపటినుంచి టీంలో జాయిన్ అవ్వమని చెప్పండి అని ఆదిత్య చెప్తాడు. థ్యాంక్స్ ఆదిత్య గారు, నా జడ్జిమెంట్ మీద నమ్మకం ఉంచారు అని ఆనంది చాలా సంతోషపడిపోతుంది. తనని ఒకసారి మీరు చూస్తారా, మీకు క్యాబిన్లోకి పిలుచుకుని రానా అని ఆనంది అంటే, ముందు హెచ్ఆర్ టీంని కలిసి నాకు రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను అంటాడు ఆదిత్య. జీవన, నువ్వు కూడా వెళ్ళు, అలేఖ్యతో నేను మాట్లాడతానులే అని ఆదిత్య అంటే, ఇంకేంటి మీరు మాట్లాడేది అని గొనుక్కుంటూ జీవన్ అక్కడించి వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంది చైత్ర దగ్గరకొచ్చి, చైత్ర, నేను నా టీంలో జాయిన్ చేసుకుంటున్నాను, రేపొచ్చి జాయిన్ అయిపో అని ఆనంది చెప్పగానే చైత్ర చాలా సంతోషపడిపోతూ, మేడం అని ఆనంది పాదాల మీద పడుతుంది చైత్ర. ఏంటిది అని అడుగుతుంది ఆనంది. లేదు మేడం, నాకోసం మీరు మీ తోడికోడలతో ఫైట్ చేశారు, మీ భర్తను కన్విన్స్ చేశారు, అసలు నేనెవ్వర్ని, నీకేమవుతాను, అయినా నాకోసం ఫైట్ చేశారు, థ్యాంక్స్ అన్న మాట చాలా చిన్నది మేడం అని ఏడుస్తుంది చైత్ర. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కొన్నిసార్లు మనకి కావాల్సినవి దక్కించుకోవాలంటే గట్టిగా యుద్ధం చేయాలి. నీలాంటి తెలివైన అమ్మాయి నా టీంలో ఉండాలనుకున్నాను, అందుకే ఫైట్ చేశాను. ఇక్కడ జరిగింది, నువ్వు చూసిందిలంతా ఇక్కడే మర్చిపో, ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు అని ఆనంది అంటుంది. అలాగే మేడం, ఎవరితోనూ డిస్కస్ చేయను, కానీ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మేడం అని ఆనందికి దండం పెడుతుంది చైత్ర. ప్లీజ్ చైత్ర, నీకు హెల్ప్ చేశాను అంతే అని ఆనంది అంటే, లేదు మేడం, నాకోసం చాలా చేశారు, నాకు చిన్నప్పటినుంచి నాన్న లేరు, అమ్మే నన్ను పెంచింది చదివించింది అని చైత్ర చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.